ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. నువ్వు ఈ వేషాలు వేస్తే నీకు గాని వాళ్ళకి గాని కొంచెం కూడా లాభం లేదు. ఓకే, చూడు, అత్తరమ్మే వాళ్లతో సావాసం చేస్తే కాస్త వాసనైనా అంటుతుంది. కాగితాలు ఏరుకునే వాళ్లతో స్నేహం చేస్తే ఏం వస్తుంది చెప్పు? సరే సరే, నువ్వు వెట్టా చేస్తే నాకెందుకులే గాని ముందు ఇవ్వాల్సింది చెయ్యి. ఏంటి? నీ హ్యాండ్ బ్యాగ్ లో ఉంది చూడు నా హారం. రిపేర్కి ఇచ్చి పెళ్లిలో పెట్టుకోవాలి. ఇవ్వు ఇవ్వో ఇవ్వ. నీదైతేనేం నాదైతేనేం ఉంచుకోమని చెప్పావుగా. మా తల్లే, ఉచితంగా బంగారు హారాలు దానాలు చేసేంత రిచ్ కదమ్మా నేను. ఏదో ఆ టైంలో క్యాన్సిల్ అని ఓ రంకిలు వేయకుండా ఉండటానికి కుక్కకు బిస్కెట్ వేసినట్టు నీ ఆశకు చిన్న మాత్ర వేశా. దాన్నే నిజం అనుకుంటున్నావా? వెర్రి తల్లి, గుర్తుగా ఉంచుకుందాం అనుకున్నాను. నీ అభిమానానికి నా వందనాలు. నీకు అంత గుర్తుగా నా మీద ప్రేమతో ఉంచుకోవాలి అని అనిపిస్తే పాత చీరలు మూటగట్టి అటక మీద పెట్టా. అవి తీసుకో. పాత చీరలు కట్టుకునే దానిలా కనిపిస్తున్నానా? అవి నా చీరలు. కట్టేంత కెపాసిటీ నీకు లేదులే. బుధవారం BHL సంతలో పాత చీరలు చాలు నీ మొహానికి. ఉంటాను ధీరజ్, వెళ్ళొస్తాను. సరే, బాయ్. అమ్మా, అమ్మా, వెళ్దామా అమ్మా? వెళ్ళొస్తాను అత్తయ్య. జాగ్రత్త. వెళ్ళు. పదమ్మా. ధీరజ్ మంచోడు కాదు. వాడిని పెళ్లి చేసుకోవద్దని చెప్తుంటే అర్థం చేసుకోవే. నిండా మునిగితే బెక్కిళ్ళు పడి ఏడవాల్సి వస్తుంది. అక్క, పెళ్ళికి 2 days టైం ఉంది కదా, నాన్నకి ఫోన్ చేసావా? ఫ్లైట్ ఎప్పుడంట? ఎప్పుడు ఇక్కడికి వస్తున్నారు? నువ్వు మోసపోయి జీవితం నష్టపోతే బాధపడేది నువ్వు, మీ నాన్న. అక్క, ఏంటక్క అంత సీరియస్గా ఆలోచిస్తున్నా? ఏమైంది? నాన్న గురించి ఆలోచిస్తున్నావా? లేదురా, మధు గురించి ఆలోచిస్తున్నాను. మధునా? మధు గురించి ఆలోచించడం ఏంటక్క? తను నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేది కదరా. నేను క్లోజ్ ఫ్రెండ్ గానే ట్రీట్ చేశాను. ముందు జనని గారు పరిచయం అయినా మధు నాకు బాగా దగ్గరైంది. తను నాతో, నేను తనతో చాలా విషయాలు షేర్ చేసుకునేవాళ్ళం. కానీ ఆఖరికి మధు కూడా నువ్వు ధీరజ్ ని పెళ్లి చేసుకోవద్దు అంటుందిరా. అవునా? అని నీతో అందా? అవునరా, నాతోనే అనింది. ఆ ధీరజ్ ఇలా అలా వద్దు, నువ్వు చేసుకోవద్దు అని చెప్పింది. జనని గారు అదే మాట, వాళ్ళ కూతురు అదే మాట. వాళ్ళ అమ్మ ఎందుకు అభ్యంతరం చెప్పిందో నాకు అర్థం కాలేదు. కానీ మధు కూడా అలా అంటుందంటే వాళ్ళ అమ్మ బాగా మనసు మార్చుంటుంది. వాళ్ళ అమ్మ ఇన్ఫ్లుయెన్స్ తోనే ఆ మధు కూడా అలా అంటుందేమోనని నాకు అనిపిస్తుంది. అసలు ఎందుకురా ధీరజ్ విషయంలో అందరూ ఇంత నెగటివ్ గా ఆలోచిస్తున్నారు? జనని గారు, తరుణ్, మధు అందరూ చేసుకోవద్దంటున్నారు. వాళ్ళ అమ్మ మీద కోపం ఉంటే
ధీరజ్ మీద చూపించడం ఎందుకురా? పైగా మా పెళ్లికి అడ్డుపడ్డం ఏంటి? ఎందుకలా బిహేవ్ చేస్తున్నారో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు. ఆ జనని గారిని నేను ఎంత గౌరవించాను, అభిమానించాను, అమ్మలా చూశాను. కానీ నా మీద ఎందుకు ఇంత కక్ష పెట్టుకుంది? నేను తనకేం అన్యాయం చేశాను? నా పెళ్లి విషయాన్ని ఇంతలా వ్యతిరేకిస్తుంది. శక్తి గారి మీద గెలవలేక నా మీద చూపిస్తుందా ఆవిడ ప్రతాపం? నా పెళ్లి చెడగొడితే ఆవిడకొచ్చేదేంటో నాకు అర్థం కావట్లేదు. ఆవిడ మంచిదో సాడిస్టో అది తెలుసుకోలేకపోతున్నాను. ఆ రోజు నా కళ్ళ ముందు శక్తి గారితో గొడవ పెట్టుకుంది. కూతురని కూడా చూడకుండా మధుతో చాలా ఘోరంగా ప్రవర్తించింది. అలాంటి కూతురితో ఇవాళ పెళ్లి చేసుకోవద్దని నాకు చెప్తుంది. ఏంట్రా ఇది? ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా వాళ్ళ వ్యతిరేకతకు కారణం నాకు అర్థం కావడం లేదు. అక్క, మనకి సంబంధం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదక్క. వాళ్లకు మధ్య ఏమున్నాయో మనకు అనవసరం కదక్క. దాని గురించి నువ్వెందుకు ఆలోచించడం? ముహూర్తం డేట్ ఫిక్స్ అయింది. రేపు ధీరజ్తో నీ పెళ్లి జరగడం పక్కా. ఈసారి ఎవ్వరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా పెళ్లి అసలు ఆగదక్క. నువ్వు దాని గురించి ఏమీ టెన్షన్ పడకు. ఫస్ట్ నువ్వు నాన్నకి కాల్ చేసావా? నాన్న ఎప్పుడు బయలుదేరుతున్నారు? పెళ్లికి 2 డేసే ఉందక్క. ఆ టైం కల్లా వచ్చేస్తున్నారా లేదా? లేదురా, 2 రోజుల నుంచి నాన్నకు తెగ ట్రై చేస్తున్నా, అయినా కలవడం లేదు. ఏంటక్క, పెళ్లికి టైం ఎక్కువ లేదు, ఇంకా 48 అవర్సే ఉంది. ఇప్పుడు ఫోన్ కలవకపోవడం ఏంటక్క? చెయ్యక్క, ఒకసారి ట్రై చెయ్యి. నన్నేం చేయమంటావురా? ఏం చేయమంటావు ఏంటక్క? ముహూర్తాలు పెట్టేశారా? పెట్టుకుంటుంటే నువ్వేం చేసావు? నేనే చెయ్యనురా. నేను చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను. ఆఖరికి ఆ జనని గారితో కూడా చేతులు కలిపాను. 2 రోజుల టైంలో పెళ్లికి ముహూర్తం ఖరారు చేశారు. ఖరారు చేశారా? మరి నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి? జనని గారు చేసిన ప్లానింగ్ ఏంటి? ఒరేయ్, ధరణి ఆవిడ కన్న కూతురు. ఆవిడికి ఆ ధీరజ్నిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు. అందుకే ఆవిడ నన్ను కలుపుకుంది. నేను ధరణి నీకు దక్కాలనే ఆలోచనతో ఆవిడతో చేతులు కలిపాను. ఇద్దరం కలిసి శక్తి హారం ఎవరో దొంగతనం చేశారు. ఇప్పుడు దొంగ ఎవరో తేలాలి. ఎలా తెలుస్తుంది? పొరపాటున నేనే చేతిలో పట్టుకొచ్చి నా బ్యాగ్ అనుకుని శారదా బ్యాగ్ లో వేసుంటాను. ఇక ముహూర్తాలు పెట్టుకోరు అన్న లాస్ట్ మినిట్ లో ఆ శక్తి చాలా తెలివి ప్రదర్శించి మా ప్లాన్ మాకే రివర్స్ చేసింది. మా మీద శక్తిది పైచేయి అయ్యింది. ముహూర్తం పెట్టించేసింది. ఏం చెప్పావక్క? చేతులు కలిపామని మీరు చేతులు కలిపి నన్ను నట్టేట్లా ముంచుతారా? నిన్ను నమ్ముకొని నిశ్చింతంగా ఉన్నాను చూసావా? అదే నేను చేసిన తప్పు. నిన్ను నమ్ముకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. రే కేశవ, వద్దక్క, వద్దు. ఇక చాలు. నీ ప్లాన్లు, నీ ఐడియాలు ఏవి పనిచేయమని అర్థమైపోయింది. ఆ శక్తి ఎత్తుల ముందు మీరు చిత్తయ్యారు తప్ప నాకే లాభం చేయరని నమ్మకం కూడా కుదిరిపోయింది. ఇక నిన్ను నీ మాటల్ని నమ్మదలుచుకోలేదు. ఏం చేయాలో, ఎలా చేయాలో ప్లాన్లు, ఐడియాలు అన్ని నేనే వేసుకుంటాను. నేనే ప్రొసీడ్ అవుతాను. ఈ కేశవేంటో, కేశవ కోపం ఎలా ఉంటుందో వాళ్ళకు చూపించి తీరతాను. ఒరే కేశవ, నేను చెప్పే మాట వినరా, కొంచెం ఆగరా. అక్క, ఇక వినడాలు గినడాలు ఏం లేవక్క. నువ్వు ఆపితే ఆగే ప్రసక్తి కూడా లేదు.